ఫ్రెండ్స్, ఎంఏ సోషియాలజీ ఎవరైనా అప్లై చేస్తే చూసుకోండి. సోషియాలజీ కోర్స్ అనేది జస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఏంది నిజాం కాలేజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది, అంతే. ఓకే, సో యూనివర్సిటీ పీజీ కాలేజ్ నిర్మల్ అని ఒకటి ఉంది, బట్ ఇది పక్కన పెడితే ఓన్లీ మనకు ఉస్మానియా మెయిన్ క్యాంపసు, కాకతీయ మెయిన్ క్యాంపసు, శాతవాహన యూనివర్సిటీ మెయిన్ క్యాంపసు ఇంతే. అండ్ ఉస్మానియా సబ్ క్యాంపసు వీటికి సంబంధించిందే. చూద్దాం ఒకసారి సోషియాలజీ ఎట్లుంది అనేది. సో మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అనేది చెక్ చేసుకోండి. వీడియో అయితే కంపల్సరీ సోషియాలజీ వాళ్ళ కోసం చేస్తున్నా. మెసేజ్లు వచ్చినాయి కొంతమంది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. చూసుకోండి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. చూసుకోండి, మనకు ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ సీట్స్ ఇవన్నీ మొత్తం 36 ఉన్నాయి. సో 36లో మనకు అలాట్ అయింది. ఇక్కడ ఎన్సీసీ 318 ర్యాంకు, ఎన్ఐక్యూ కోటా అంటే అదర్ దెన్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 600 ర్యాంకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ 843 ర్యాంకు కట్ అయిపోయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 217 ర్యాంకుకి వచ్చింది మెయిన్ క్యాంపస్. నెక్స్ట్ ఇక బీసీఏ ఫీమేల్ 84, ఎస్సీ ఫీమేల్ 69, బీసీఈ ఫీమేల్ 58 అండ్ ఎస్సీ మేల్ 44, 56 ర్యాంక్స్, ఎస్టీ ఫీమేల్ 40, బీసీసీ ఫీమేల్ 36, బీసీఏ ఫీమేల్ 32, బీసీబీ ఫీమేల్ 34 అండ్ బీసీడీ మేల్ చూసుకోండి 28 అండ్ బీసీబీ మేల్ 27. సో రిమైనింగ్ చూసుకోవచ్చు. ఇది అలాట్మెంట్ లిస్ట్ మనకి మెయిన్ క్యాంపస్లో, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో. సో మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్లో 11 సీట్సే ఉన్నాయి. ఈ 11 సీట్స్కి చూసుకోవచ్చు ఏ ర్యాంక్కి, ఏ కేటగిరీకి ఏ ర్యాంక్ అలాట్ అయింది అని చెప్పేసి. ఓకే, మెయిన్ క్యాంపస్ అయిపోయింది కదా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇప్పుడు నిజాం కాలేజ్ రెగ్యులర్ ఎంఏ సోషియాలజీ. సో నిజాం కాలేజ్ రెగ్యులర్ అయితే మొత్తం 23 సీట్స్ ఉన్నాయి. నిజాం కాలేజ్ రెగ్యులర్లో చూసుకోవచ్చు ఏ ర్యాంక్కి ఏ కేటగిరీ అలాట్ అయింది అని చెప్పేసి. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ నిజాం కాలేజ్ జస్ట్ 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి. చూసుకోండి 6 సీట్స్ మీకు ఎట్లా అలాట్మెంట్ అయింది అని. ఇది కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్. ఓకేనా, కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్లో 42 సీట్స్ ఉన్నాయి మనకి. చూసుకోవచ్చు 42 సీట్స్లో 300 కిందికి, మీరు 300 కిందికి ఉంటే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో సీట్ రానికి స్కోప్ ఉంది ఎంఏ తెలుగు వాళ్ళకి. ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్. మొత్తం 42 సీట్స్. సో కాకతీయ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్ ఉన్నాయి. ఈ 10 సీట్స్ అనేటివి చూసుకోవచ్చు. ఫైనల్గా మనకు శాతవాహన యూనివర్సిటీ 31 సీట్స్ ఉన్నాయి. సో 31 సీట్స్కి మనకి చూసుకోండి ఎంత అలాట్మెంట్ అయింది అని. ఓకేనా, సో అంతే. మీరు ఏ కేటగిరీయో ఆ కేటగిరీ చూసుకోండి అంతే. వీడియో పాజ్ చేసి చూసుకోండి. మీ కేటగిరీ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే అయిపోతుంది మీకు. సో నా కేటగిరీకి ఎంత ర్యాంక్ ఉంటే శాతవాహన సీట్ వచ్చింది అని సోషియాలజీ. సో ఈ కోర్స్ అనేది ఇంతే, ఇక ఎక్కడ లేదు ఈ కోర్సు. ఏ ప్రైవేట్ కాలేజీలో ఎక్కడ కనిపిస్తలేదు. సో ఈ కోర్స్ అప్లై చేసిన వాళ్ళు మరి టాప్ 100, 200, 300, 400 ర్యాంక్ ఉంటే బెటర్, లేకపోతే రాదు. ఎందుకంటే ఉస్మానియా క్యాంపసే ఉంది. ఉస్మానియా క్యాంపస్ ఒకటి ఉంది అండ్ నిజాం కాలేజ్ ఉస్మానియా సబ్ క్యాంపస్ ఒకటి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ ఉంది, నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ ఉంది, అంతే. ఇక వేరే యూనివర్సిటీ లేనే లేదు. సో చూసుకోండి మరి యూనివర్సిటీ వాళ్ళకి ఇంతే. ఇప్పటికీ ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాయి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చేయాల్సినవి. సోషియాలజీకి సంబంధించిన వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్. లిమిటెడ్ పీపుల్ ఉంటారని వీడియోనే చేయొద్దు అనుకున్నా, కానీ ఒక సిస్టర్ మెసేజ్ చేసింది, అన్న నాకు సోషియాలజీ కావాలి, ఎంత నైట్ అయినా వీడియో చేయని. నేను ఆ సిస్టర్ కోసం చేస్తున్న ఈ వీడియో. సో మేబీ ఆ సిస్టర్ ఈ వీడియో చూస్తాను అనుకుంటున్నా. సోషియాలజీ గురించి కామెంట్ పెట్టింది ఒక అమ్మాయి. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సోషియాలజీ రాసిన వాళ్ళకి. ఓకే, రైట్.